కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రావులతో కలిసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. గతంలో జరిగిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తారా లేదా అన్న పొన్నాల ప్రశ్నించారు. 6 గ్యారెంటీలకు 420 హామీలకు ఎంత డబ్బు అవుతుందో కాంగ్రెస్ నాయకులు చెప్పగలరా అంటూ మాజీ మంత్రి పొన్నాల ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎక్కడి నుండి తీసుకురాగలరని పొన్నాల మండిపడ్డారు. అవగాహన లేకుండా అహంకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీలను ఇవ్వడం జరిగిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని పొన్నాల విమర్శించారు. గతంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నకు నాకైతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఎక్కడ అడిగాం. మీరు ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఇప్పటి వరకు పేదలకు జరుగుతున్న కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా లేదా, ఈ 5-6 గ్యారెంటీలతో పాటు 420 హామీలకు ఎంత డబ్బు అవుతుందో మీరు తేల్చి చెప్పగలుగుతారా? మూసీ సుందరీకరణ ఓకే ఫైన్, సరే గతంలో ఎక్కడ మొదలుపెట్టారు, ఎప్పుడు మొదలుపెట్టారు, ఏమి ఇచ్చారు అది తర్వాత మాట్లాడతాం. మీరు చెప్పినట్టుగా 1,55,000 కోట్లు కదా 6 సంవత్సరాలు, అది అఫీషియల్గా బ్లాంకెట్లో పెట్టారు. అది వివాదం చేశారు. మేము అట్లా అనలేదన్నారు, ఇట్లా అనలేదన్నారు, మీడియాలో కూడా రకరకాలు వచ్చాయి. కాదని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకటించిన దాంట్లో ఉంది అనేది నేను తెలుసుకున్న మాట చెప్తాను. నేను వివాదంలో పోతాను అంటే 1,55,000 కోట్లు 6